హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి కందిపప్పు అండి. ఈ కందిపప్పు అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఎలా చేస్తే బాగా తింటారు అన్నంలోకి అనేది, రైస్లోకైనా తినచ్చు, ఈ కందిపప్పు అనేది రోటీలోకైనా తినచ్చు, ఈ కందిపప్పు అనేది అండ్ చపాతీలో కూడా తినచ్చు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మీరు ఏ గ్లాస్తో అయితే కందిపప్పు మెజర్మెంట్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్కి డబల్ అయితే వాటర్ అయితే పోయాలండి. సో నేను 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే తీసుకున్నాను, దానికి వచ్చేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ కందిపప్పు తీసుకున్న తర్వాత ఒక 3 to 4 టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని తీసుకోండి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాగా నానబెట్టండి కందిపప్పును, అప్పుడైతే పప్పు అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో నేను మీకు వీడియోలో అయితే ఆల్రెడీ నానబెట్టిన పప్పునే మీకైతే వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇప్పటికైతే నేనైతే ఒక 2 టమోటాస్ అయితే తీసుకున్నానండి అండ్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇవి అనేది హాఫ్ పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు పప్పులో ఏమేమి యాడ్ చేస్తున్నాము అనేది మీకైతే చూపిస్తున్నానండి. కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఏవైతే టమోటాస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసుకుంటున్నామండి. అండ్ ఏవైతే ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నానో అవి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నీట్గా అయితే వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు కూడా నీట్గా అయితే వాష్ చేసేసాక ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. ఈ పసుపు అనేది నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మీ ఇష్టం అన్నట్టు, మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తింటారు అంటే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ కనుక తక్కువ తిన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సో కొద్దిగా ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అని అంటే, మనకైతే కుక్కర్ అనేది విజిల్ వచ్చినప్పుడు బయటికి పొంగకుండా ఉంటుంది, అందుకోసమే ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏదైతే మీరైతే చెప్పాను కదండి మెజర్మెంట్ అనేది, ఒక కప్పుతో 2 వాటర్ అనేది తీసుకోవాలి. సో అందులో నేను వచ్చేసి 1 కప్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టుకున్నాను. మూత పెట్టేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టానండి. సో ఇప్పుడు నాకు ఈ పప్పు అనేది 2 విజిల్స్కి అయితే ఉడుకుతుంది. సో మీరు ఏ పప్పు అయితే తీసుకున్నారో దాన్ని బట్టి మీరైతే విజిల్స్ అనేది పెట్టుకోండి, మీ కుక్కర్ని బట్టి. సో నా కుక్కర్ని బట్టి ఇక్కడ నేను 2 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 2 విజిల్స్ తర్వాత ఇప్పుడైతే నేనైతే క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పప్పునైతే ఎనుపుకోవాలన్నట్టు. ఈ సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడైతే ఆల్రెడీ ఎనిపేసుకున్నానండి. ఎనుపుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సాల్ట్ అనేది మీరైతే టేస్ట్ చేసుకుంటూ ఎనుపుకోవచ్చండి. సో దాని తర్వాత ఎనుపుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడైతే తిరువాత అయితే వేసుకుంటున్నానండి. దానికైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. బౌల్ అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు ఇందులో యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 2 ఎండుమిర్చీస్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఎండుమిర్చీస్ అనేది నీట్గా అయితే హాఫ్ అయితే పీసెస్గా అయితే చేసుకున్నాను. ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయలు అండి. ఈ ఎల్లిపాయలు అనేది డైరెక్ట్గా అయితే ఒలచకుండా నేనైతే ఒక చిన్న దాంట్లో అయితే దంచానండి. అది దంచినది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పప్పుకు ఇలా వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది, అందుకోసమే ఈ విధంగా అయితే చేశాను. సో ఇప్పుడు తిరువాతకైతే ఆల్రెడీ అయిపోయాక మనమైతే ఈ పప్పు ఏదైతే ఎనుపుకొని పెట్టుకున్నామో ఆ పప్పులో ఈ తిరువాత అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్సప్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ పప్పు అనేది. 10 to 15 మినిట్స్లో పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ట్రై చేసి తింటారండి. ఇది రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది పప్పు అయితే. స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. సో మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే కంపల్సరీ కావాలండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలానే కొత్త కంటెంట్తో కొత్త మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. మీ ఎంకరేజ్మెంట్ అయితే ఎప్పటికీ కావాలి, నన్ను ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.